ఫోనే గోకుతుండేవారు. ప్రజల ఆకాంక్షల మేరకు 10 ఏళ్ల డాస్టిక పాలనను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని, సోనియమ్మను, రేవంత్ రెడ్డి గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఏడాది పాలన పూర్తయిన సందర్భంలో ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఏ నమ్మకంతో అయితే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యము ప్రజాపాలన కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజలతో మమేకమవుతున్నటువంటి పార్టీని చూసి ఓర్వలేక అధికారాన్ని కోల్పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారం దక్కకుండా కేవలం 8 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏడాది పాలనను ప్రజలు సంబరం చేసుకుంటుంటే ఈ రెండు పార్టీలు మాత్రం విషయాన్ని జిమ్ముతున్నాయి. ముఖ్యంగా మొన్న భారతీయ జనతా పార్టీ, నిన్న టీఆర్ఎస్ పార్టీలు మా పార్టీ మీద ఛార్జ్ షీటు దాఖలు చేయడం జరిగింది. అసలు ఒక ఏడాది కింద ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రజలే డిశ్చార్జ్ చేసిండ్రు. ప్రజలు డిశ్చార్జ్ వాళ్ళని చేసి మాకు ఛార్జ్ ఇచ్చిండ్రు. మరి మేమేదైతే 6 గ్యారంటీలతో ప్రజలను ఓట్లు అడిగామో ఆ 6 గ్యారంటీలు ఈరోజు 600 అయింది అంటుంటారు చూడు. అప్పుడప్పుడు మీరు 160 గ్యారంటీలతో ఈ సంవత్సరం మొత్తంలో 160 సంక్షేమ పథకాలతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంది. మేమేదైతే చెప్పినామో ఉచిత బస్సు సౌకర్యం, ప్రతిరోజు 30 లక్షల మంది సగటున మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మహిళలకు 1500 కోట్లకు పైగా టికెట్కు వెచ్చించే ధనం ఇవాళ మిగులుగా వాళ్ళ దగ్గర లాభం చేకూరింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటును ఇవాళ 62 లక్షల కుటుంబాలు ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్ సిలిండర్కు 500 రూపాయల సబ్సిడీ ఇవాళ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతూ ఉంది. ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే 53,132 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులలో ఉద్యోగాలు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి మోసానికి మేము 53,132 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ నిరుద్యోగులను ఆదుకోవడం జరిగింది. 2023 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆ రోజు నిరుద్యోగిత శాతం 22.98 ఉంటే ఈ 2024 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అది 19.1 శాతానికి తగ్గడం జరిగింది. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? 53,132 కుటుంబాలలో ఇవాళ సంతోషాన్ని కాంగ్రెస్ నింపగలిగింది. ఇవే కాకుండా చెప్పని పథకాలు 5 లక్షల రూపాయల వైద్య ఖర్చుల సహాయం నుంచి 10 లక్షల వరకు తీసుకుపోయి ఈరోజు ఎవరికి అనారోగ్యం ఏర్పడినా 10 లక్షల ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఈరోజు 4,500 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు
15,000 కోట్ల రూపాయలు ఒకే ఒక్క సంవత్సరంలో అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇవాళ నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల కోసం ఒక ప్రాజెక్టు, కొడంగల్ను మొత్తాన్ని వెనుకబడ్డ కొడంగల్, బొమ్రాస్పేట్, దౌలతాబాద్ లాంటి మద్దూర్ మండలాల లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని కాడాను ఇవాళ మీరు చేసి అవినీతిమయం చేసి ప్రాజెక్టును 30% కూడా పూర్తి చేయని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా మీ పాపాన్ని కడుగుతూ దాన్ని ఇలా పూర్తి చేస్తుండడానికి నిధులు కేటాయించడమే కాక ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్న విషయం ఇవాళ ప్రజలకు తెలుసు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినాం. కోయిల్సార్ ప్రాజెక్టుకి ఈరోజు 72 కోట్లతో మనం గ్రావిటీ వాటర్ వాడుకోవడానికి మంజూరు చేసిండ్రు. కురుమూర్తి దేవస్థానానికి 110 కోట్ల రూపాయలు వెచ్చించిండ్రు. మహబూబ్ నగర్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, దేవరకద్రకు ఒక డిగ్రీ కాలేజీ, ఒక ఇంటర్ కాలేజీలు, ఇది చెప్పుకుంటూ పోతే 160 సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ భారతదేశ చరిత్రలో ఈరోజు వరకు ఎవరూ చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ఇచ్చిన మాటకు నిబద్ధతతో ఇవాళ రద్దు చేయడం జరిగింది రుణమాఫీని. ఎక్కడో ఒక దగ్గర సాంకేతిక పరమైనటువంటి చిక్కులో, రెవెన్యూ పరమైనటువంటి ఎంట్రీసో మిస్టేక్స్ ఉండడం వల్ల కొంతమందికి కాకుండా వాళ్ళందరికీ కూడా మొన్న రైతు పండుగ రోజు రుణమాఫీ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడమే కాక 3,200 కోట్ల రూపాయలను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ పోగానే రిలీజ్ చేసినటువంటి విషయం ఈ టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలకు కనబడడం లేదా? మేము రైతు భరోసా ఇస్తున్నాం 7,500 జనవరి 17వ తారీఖు లోపల. నిన్న పండించినటువంటి సన్న బియ్యాలకు కింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. అమ్ముకున్న వడ్ల పైసలు వచ్చినాయో లేదో ఇంకా ఖాతాల్లోకి, కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 500 బోనస్ మాత్రం రైతుల ఖాతాల్లో చేరింది. ఒక్క ఎకరానికి 7,500 రైతు భరోసా, ఒక ఎకరానికి కనీసం 25 క్వింటాళ్ళు పండిస్తే 500 సబ్సిడీ బోనస్, 12,500 అయితే 25 క్వింటాలకు 500 బోనస్, 7,500 రైతు భరోసా అంటే ఒక్కొక్క ఎకరానికి రైతుకు పంట పండించుకోవడానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వమే రైతుకి ఇస్తుంది. మరి ఆ రైతుకు, నేను కూడా రైతు కుటుంబంలో పుట్టి వచ్చిన, ఇవాళ వరి సాగు చేస్తే ఒక ఎకరంలో ఒక 20,000 కంటే ఎక్కువ పెట్టుబడి కాదు. ఎక్కడైనా లేబర్ షార్టేజ్ ఉంటే కొంత ఎక్కువ కావచ్చు, ఒక 1,000-2,000. మరి ఏకంగా అయ్యే పెట్టుబడి మొత్తం ప్రభుత్వమే ఇచ్చి నువ్వు పంట పండించుకొని అమ్ముకొని తినమని చెప్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవి కనబడడం లేదా? ప్రభుత్వానికి, పార్టీలకు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక్క వ్యవసాయమే కాదు, 62 లక్షల హెక్టార్లలో దాదాపు 153 లక్షల టన్నుల వరిని దిగుబడి చేపించి ఎక్కడ కూడా కొనుగోలుకి ఇబ్బంది లేకుండా చేసిండు. మనం చూసినాం టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. నేనే అనేక కల్లాలు తిరిగినా, రోడ్ల మీద నూర్పిళ్ళు తిరిగినా, సకాలంలో కొనలేదు, తట్టు సంచులు ఇవ్వలేదు, వర్షాలకు నానిపోతుంటే తాట్పర్రీలు ఇవ్వలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటిది ఎక్కడైనా జరిగిందా? టీఆర్ఎస్ బీజేపీ నాయకులారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదే కాకుండా యువతకు చేయూతనివ్వాలి, స్కిల్ సెంటర్సు, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తూ యువతకు కూడా సాంకేతికపరమైనటువంటి ఉద్యోగాలు లభించాలని ఇప్పటికీ దాదాపు కొన్ని వందల విదేశీ పెట్టుబడి కంపెనీలను హైదరాబాదుకు పిలిపించి చర్చలు జరుపుతూ యువతకు కూడా అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. 160 ఉన్నాయి. ఈ 160 నేను మీకు చెప్పలేనేమో, కానీ 160కి సంబంధించి కొన్ని మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఎంపిక నిధుల కోసం ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఓపెన్ చేసినాం. అదేవిధంగా చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉద్యోగ సంక్షేమం 1వ తారీఖునే జీతాలు,
అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీ, యూనివర్సిటీల ఉద్యోగులకు 5% శాలరీ, సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పథకం, ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంటు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఆర్టీసీలో 557 కారుణ్య నియామకాలు. గత 10 ఏళ్లలో కారుణ్య నియామకాలే జరపలేదు టీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 557 పోస్టుల భర్తీ చేసింది. పెద్దపల్లి, ఏటూరు, నాగారంలో 2 చోట్ల 2 ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసింది. చొప్పున మొత్తం 400 MBBS సీట్లు, 17 నర్సింగ్ కాలేజీలు, ఒక్కో కాలేజీలో 60 సీట్లు, మొత్తం 960 BSc నర్సింగ్ సీట్లు. సింగరేణి కార్మికులకు పండుగ అంటే దసరా, దీపావళి, వారికి బోనస్. ఆ పండుగలకు ఎన్నో కొన్నే చెప్తా ఉన్నాం మీ దగ్గర. 28 పారామెడికల్ కాలేజీల ఏర్పాటు, 1680 మందికి ఆ కోర్సుల్లో అడ్మిషన్లు. గోషామహల్లో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్ కోసం 2000 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణ. ఇవన్నీ మేనిఫెస్టోలో లేవు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 120 కోట్లతో నిర్మాణాల కొత్త హాస్టల్ బిల్డింగు. గాంధీ మెడికల్ కాలేజీలో 80 కోట్లతో హాస్టల్ నిర్మాణం. ఆరోగ్య శాఖలో 7,000కు పైగా ఉద్యోగాలు, నియామకాలు, దాదాపు 11,000 టీచర్ పోస్టులు, 53,000 ఉద్యోగాలు. 160 ఇన్ని పేజీల సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇన్ని పేజీల సంక్షేమం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద గల స్మృతివరణం శుద్ధీకరణ, ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల ప్రత్యేక నిధులు, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అని CDF నిధులను కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కేసీఆర్ 10 ఏళ్లలో మొదటి 4 ఏళ్ళు మాత్రమే 3 కోట్లు ఇచ్చిండు CDF ఫండ్. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన మరుసటి రోజే 10 కోట్ల రూపాయల CDF ఫండ్ను ఇవ్వడంతో పాటు మొన్న వేసవిలో నీటి ఎద్దడి ఉందని 119 నియోజకవర్గాలకు తన ఎమ్మెల్యే ఉన్నాడా, పక్కపాటి ఎమ్మెల్యే ఉన్నాడా అని చూడకుండా 119 కాన్స్టిట్యున్సీలకు 2 కోట్ల చొప్పున వేసవి నీటి ఎద్దడికి ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తొలి ఏడాదిలో 10,444 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం చెల్లించి రైతులకు నిరంతరంగా కరెంటు సప్లై చేయగలిగినాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటినీ ఉచిత విద్యుత్తు రాష్ట్రంలోని 33,067 స్కూళ్లకు, కళాశాలలకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు నిన్నగాక మొన్న 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది. ఎన్నో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం 8 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా బీసీ కులగణన చేసి దేశంలో ఏ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. మోడీ గారు ఒక బీసీ అయినప్పటికీ 2014 ఎన్నికల్లో బీసీ కులగణన చేస్తా అని ప్రధానమంత్రి అయిన తర్వాత 10 ఏళ్లలో మోడీ చేయలేనిది 10 నెలల్లో కేవలం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసిండు. ఈ బీసీ కులగణన ద్వారా తేలినటువంటి బీసీ జనాభా, బీసీల్లో అత్యంత వెనుకబడినటువంటి ఆర్థికమైనటువంటి ప్రజలకు ఏ సంక్షేమం తీసుకురావాలి, వాళ్లకు ఏ రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఎట్లా భర్తీ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు కనబడడం లేదు. మీ హయాంలో చేనేత కార్మికులు దాదాపు 6,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మా హయాంలో చేనేత కార్మికులకు సంబంధించి 290 కోట్ల పాత బకాయిలు చెల్లించి మళ్ళీ ఒక 300 కోట్ల రూపాయల వల్ల అభ్యున్నతి కోసం గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇవ్వగలిగింది. ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మేనిఫెస్టోలో పెట్టినటువంటి 1, 2 లేదా ఒక 3, 4 ప్రాధాన్యత అంశాలు కొన్ని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెనుకబడి ఉండొచ్చు. కానీ చెప్పినవి 6 అయితే చేస్తున్నవి 160, చెప్పినవి 6 అయితే అమలవుతున్నవి 160. ఇంకా అమలు చేయాల్సినటువంటి బాధ్యత 4 ఏళ్ల కాలంలో మా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఆ బాధ్యతను ప్రజలు మాకు ఇచ్చిండ్రు. 4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ అంశం అయితే ఉందో ఆ అంశము తూచా తప్పకుండా అమలవుతుంది.
ఇవాళ ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా ఎప్పుడూ లేని విధంగా పదోన్నతులు 25 సంవత్సరాలుగా భాషా పండితుల పీటీల పోస్టుల అప్గ్రేడేషన్ కాలేకుండే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 6 నెలల లోపల భారత పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముయ్యగానే భాషా పండితుల ప్రమోషన్ ఇచ్చిండ్రు, గురుకులాల్లో ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఇవాళ చెప్పుకుంటూ పోతే గురుకులాలు కేసీఆర్ ఉన్నప్పుడు 1023 గురుకులాలుంటే 678 గురుకులాలకు భవనాలు లేవు. ఉన్నటువంటి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. మిగతా వాటికి ఆ టాయిలెట్స్ లేవు అమ్మాయిల కోసం. రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష నిర్వహించి ఇట్లయితే సరిపోదు, ప్రతి నియోజకవర్గంలో 2500 మంది పిల్లలకు 150 మంది టీచర్లతో ఒక సముదాయాన్ని నిర్మించి విద్య బోధించాలి అంతర్జాతీయ ప్రమాణాలతో అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఇప్పటికి ఒక 56 పాఠశాలలు ప్రారంభించిండు. అవి మన జిల్లాలో జడ్చర్లలో దేవరకద్రకు కూడా 2 రావడం జరిగింది. అంటే ఎటు చూసినా ఒక సంక్షేమం. అధికారంలోకి రానప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి తను ఎత్తి చూపిన అంశాలను పరిష్కరించుకుంటూ తన దృష్టికి ఏవైతే ఆ రోజు వచ్చినాయో ఆ అంశాలను మళ్ళీ పునఃసమీక్షించుకుంటూ కాలానుగుణంగా వస్తున్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకుంటూ 19 నుంచి 20 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ మా ఎమ్మెల్యేలు చూడండి, ఎప్పుడు చూసినా కాన్స్టిట్యున్సీలోనే ఉంటుండ్రు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఆదివారం సెలవు తీసుకుంటారు, రెండో శనివారం వస్తే సెలవు తీసుకుంటారు, పండుగ వస్తే సెలవు తీసుకుంటారు, వాళ్ళకున్న 22, 27 సెలవులు తీసుకుంటారు. కానీ మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం ఆదివారం లేదు, సెలవు లేదు. ప్రతి నిమిషం ప్రతి క్షణం తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకునే వరకు ప్రజల్లో మమేకమవుతున్నారు. మీరా ఇలాంటి ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసేదని నేను టీఆర్ఎస్ నాయకులకు సూచిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరు సూచనలు చేయండి ప్రతిపక్షంగా. మొత్తం మాకే 100% తెలుసని మేము అనుకోవడం లేదు. ప్రజల్లో మీరు కూడా తిరుగుతుంటే ఎక్కడైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే సావధానంగా స్వీకరించే వ్యక్తి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ 10 ఏళ్ల కింద అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నది, కాదు కోటి అన్నది. కోటి అన్న కూడా 11 ఏళ్ళు అవుతుంది. 11 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడిచ్చిండ్రు? పక్కనున్న పోస్ట్ ఆఫీసులో ఖాళీలు ఉన్నాయి, రైల్వే స్టేషన్లో ఖాళీలు ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయంలో ఖాళీలు ఉన్నాయి, టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. ఏకంగా బిఎస్ఎన్ఎల్నే మూసేసిండ్రు. మీరా మా ప్రభుత్వం మీద కిషన్ రెడ్డి నాయకత్వంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేది. ఇవాళ డిఆర్డిఎల్ను, రక్షణ రంగాన్ని, ఎల్ఐసిని, లాస్ట్కు ఏరోస్పేస్ అంటే గాలిలో పోయే గాలిని కూడా ఇలా ప్రైవేట్ పరం చేసి చదువుకున్న నిరుద్యోగుల పొట్టగొట్టిన భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ అంటుంది. ఇవాళ మేము చెప్పలేదు మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మైగ్రేటెడ్ పీపుల్ విలేజ్లకు వెళ్ళి వేరే జిల్లాలకు వెళ్ళి అక్కడ పోయి గుడిసెలు వేసుకొని లేదా టెంట్లు వేసుకొని బతుకుతున్న వాళ్లకు అది పారిశుద్ధీకరణ చేసి ఆల్టర్నేట్గా ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని వీళ్ళ లబ్ధి కోసం వీళ్ళకి ఇక రాజకీయ మనుగడ కొనసాగదు, శూన్యమైపోతుందని బాధపడుతూ ఈరోజు ఛార్జీ షీట్లు, ప్రెస్ మీట్లు, నిత్యం దాడులు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవనీయ టీఆర్ఎస్ అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరు విమర్శలు మానండి, సూచనలు చేస్తే బాగుంటుందనే విషయాన్ని తెలియజెప్తా ఉన్నా. జై కాంగ్రెస్.